ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందము నాయన. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరి ఒకసారి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుతూ ఎందును, మొదటి మీద చెప్తూ ఎందును నీకు హస్తం మాకు తోడుగా నడిపించినందుకు వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు పాఠంలోకి వెళ్తూ ఉండగా చెప్పలేమంటే నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ వినిసిన పిల్లలకు కూడా చక్కగా అర్థమయ్యేలాగా సహాయం దయచేయని బ్రతిమలాడుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క మరి మందిరాల్లో ఆరాధన జరుగుతుందో ప్రతి ఒక్క ఆరాధన కూడా మా సమస్త మహిమగంధ ప్రభువులు మీరే పొందుకోమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎందుకంటే ఎక్కువ మందికి దేవుని మాటలు అందాలంటే మీరు లైక్ చేయడం ద్వారాగా, సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారాగా వెళుతుందండి. ఈ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే ఇక పాఠంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన పాఠం ఏంటంటే నిరుద్యోగస్తులకు శుభవార్త. నిరుద్యోగస్తులకు శుభవార్త ఏంటి? ఉద్యోగం లేని వాళ్ళకి శుభవార్త. ఎస్, శుభవార్త. ఎందుకు మరి ఈ యొక్క పాఠం మనం ఆలోచించాలంటే బైబిల్లో దేవుడు మనకు ఒక మంచి పని కల్పించడం జరిగిందండి. ఆ పని ఏంటో ఈ యొక్క మెసేజ్లో మనం చక్కగా తెలుసుకుందాము. ఈ లోకంలో చూసినట్టయితే ఈ సమాజం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమాజంలో ఉద్యోగానికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా అని చెప్పుకోవచ్చండి. స్కూల్లో మన చిన్నప్పుడు కూడా టీచర్స్ అడుగుతారు, అందరి నుంచే పెట్టి నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం అవుతావని అడుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చెబుతారండి సమాధానం? చెప్పండి, మీరేం చెప్పారు? మీరు ఎప్పుడైనా అడిగారా? కొంతమంది లాయర్ అని, కొంతమంది టీచర్ అని, ఇంకొకళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు అని, కొంతమంది పోలీస్ అని. రాజకీయ నాయకులు అని ఒకసారి అంటే ఒక సీఎం గారు అంట ఆ మీటింగ్లో ఇట్లా అడుగుతుంటే, నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు చదివి బాగా తర్వాత ఏమవుతావు అంటే, నేను సీఎం అవుతాన్నాడంట. సీఎం ఎందుకంటే మీకుండా సెక్యూరిటీ, పోలీసులు ఇదంతా హంగామా ఇదంతా చూస్తే నేను కూడా సీఎం అవ్వాలని అన్నాడంట. అంటే ఏకంగా నా పోస్ట్గా నువ్వు ఎసరు పెట్టావా అని కామెడీగా మాట్లాడంట సీఎం గారు. అది చిన్నపిల్లలు అప్పుడు ఏదో తెలిసి తెలియక అంటారులే, కానీ డాక్టర్ అవుతాను, లాయర్ అవుతాను నిజంగా అలా అన్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత అవుతారండి. 98% కూడా అదే అలా అనుకున్న చిన్నప్పుడు చెప్పి పెద్ద అయ్యే వరకే అంత తారుమారైపోతూ ఉంటుంది అన్నమాట. ఇక డాక్టర్ అనుకున్న వాళ్ళు వేరే రంగంలోకి వెళ్ళొచ్చు, కొంతమంది ఫెయిల్ అయిపోవచ్చు, పాస్ అవ్వచ్చు, వీళ్ళు కొంతమంది మధ్యలోనే పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోవచ్చు, చదువు ఆపేయచ్చు, రకరకాలుగా ఉంటుంది. కానీ ఈ లోకంలో ఉద్యోగం కోసం అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తహతహలాడుతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ లోకంలో ఎంత పెద్ద ఉద్యోగస్తులు అయితే అంత పెద్ద బానిస అని అర్థం చేసుకోవాలి. నేను కొత్తగా ఉందంటారా? ఎంత పెద్ద ఉద్యోగస్తులు అయితే అంత పెద్ద బానిస అని చెప్పుకోవాలి. వాళ్ళపైన ఎవరో ఒకళ్ళు అధికారులు ఉంటారనమాట. చాలామంది ఈ యొక్క ఉద్యోగాలు తెచ్చుకోవడానికి డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉంటారు. కొంతమంది అమెరికా వెళ్ళటానికి, సింగపూర్ వెళ్ళటానికి, దుబాయ్ వెళ్ళి అక్కడ పని కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతా ఉంటారండి ఎదురు. అంటే పని ఈ లోకంలో ఏంటంటే ఈ ఉద్యోగం, ఈ పని ఉంటేనే మనిషికి విలువగా చూస్తారు. అది ఉద్యోగం లేదనుకోండి, ఆ మనిషిని ఎలా చూస్తారండి? ఒక డిగ్రీ లేకపోతే బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు అనుకోండి, అతను ఎలా చూస్తారు? ఒక పురుగులాగా చూస్తారు, ఇతనికి ఉద్యోగం లేదు అని. కానీ ఈ లోకంలో ఉద్యోగం అనేది ఓకే, అది కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ కావాలి. కానీ దేవుడిచ్చే ఉద్యోగం ఏంటో ఈరోజు మన యొక్క పాఠం అయిపోయే లోపల మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఈ లోకంలో అయితే ఉద్యోగానికి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. కానీ దేవుడు నిరుద్యోగస్తులకు ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగిందండి. ఆ శుభవార్త గురించి మనం చూడగలిగితే మత్తయి శుభవార్త కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. మత్తయి గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయం 22వ వచనం.
5:22. తన సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శకు తన సహోదరుని చూసి వ్యక్తులు అని చెప్పేవాడు మహాసభకు లోనగును. చాలండి. చాలామంది ఉద్యోగం లేని వాళ్ళని చూసి హీనంగా చూస్తారండి. ఈ ఈ భూమి మీదకి ఎవరైనా సరే వచ్చారంటే వాళ్ళు వ్యర్థులు కాదు. దేవుడే ఈ భూమి మీదకి తీసుకొస్తే మనం వ్యర్థుడు, పనికిరానివాడు, ఇది ఏం పని చేత కాదు, ఏం చేయలేడు, ఇతనికి ఉద్యోగం లేదు. ఉద్యోగం వస్తే ఎందుకు చేయరండి? చాలామంది చేస్తారు. ఇప్పుడు 100 మంది 1000 మంది బయటకు వస్తే డిగ్రీ పాస్ అయ్యి ఎంతమందికి వస్తున్నాయండి ఉద్యోగాలు? గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ జాబులే కానీ ఎంతమందికి వస్తున్నాయి? 1000 మందికి జాబులు. మిగతా 99 మంది మరి దేవుడు పుట్టియటం వేస్ట్ అంటారా? ఎందుకు పుట్టించాడు దేవుడు? అందుకని ఉద్యోగాలకే కష్టం కాకుండా ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతకాలన్నమాట. అందుకని ఎవరైనా సరే మనం ఇది వేస్ట్ ఫెలో అనే మాట మనం నోట్లోంచి రాకూడదు అంటున్నాడు. ఇప్పుడు చదువు, ఇప్పుడు మీకు అర్థమైంది, చదివింది. ఇప్పుడు వినండి, దేవుడు ఏమన్నాడు తెలిసిద్ది. నేను మీకు చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. అది ఎవరినో కూడా తీసేసి మాట్లాడకూడదు అని చెబుతుంది బైబిల్ అన్నమాట. అతనికి ఉద్యోగం ఉండాలి, లేకపోయినా సరే. కొంతమంది టీచర్స్ స్కూల్లో పిల్లల్ని గబక్కన ఒక మాట అంటారు, మీరు ఎందుకు పుట్టారో తెలియదురా అని ఏదో కోపంలో అంటారు. దేవుడు పుట్టించింది ఎవరండి? వీళ్ళని పుట్టించింది ఎవరు? అప్పుడు ఎవరికి రోషం వచ్చింది? దేవుడు కోప రోషం వచ్చింది. నేను వాళ్ళ భూమి మీద కొన్ని కోట్ల కణాలు కలిస్తే వాళ్ళందరూ తప్పించేసి ఇతను నేను భూమి మీదకి తీసుకొచ్చి ఇతను వ్యర్థుడా అన్నావు అని మన మీద ఎవరైతే టీచర్ ఉంటారో వాళ్ళ మీద సీరియస్ అవుతాడు దేవుడు. కాబట్టి అది మీరు వ్యర్థులు కాదు, కానీ మీరు తప్పు చేస్తున్నారే దాని తప్పు. ఒకవేళ కొంతమంది పిల్లలు తప్పు చేస్తారు, కానీ తప్పు సరిదిద్దుకోమని చెప్పాలి. వేస్ట్, నువ్వు పనికిరావు, దేనికి పనికిరావు అంటే నిజంగానే పనికి రాకుండా పోతారండి. అందుకనే పిల్లలు నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్ బూస్ట్ ఇట్లా అనేవారికి ఇక వేస్ట్గా అయిపోతారనమాట. అట్లా ఎవరిని కూడా అనొద్దని బైబిల్ మాత్రం గట్టిగా చెబుతుంది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఇంకా మనం చూడగలిగితే సామెతలు 16:4 వచ్చేయండి. అంటే ఎదట మనిషిని తక్కువ చేసి మాట్లాడమాకన్నా అన్నాడు దేవుడు. అది బైబిల్ చెప్పేది. 16:4 ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసింది. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసింది. ఫస్ట్ పార్ట్ మనకి ఒకసారి చదవండి. యెహోవా ప్రతి అది ఇది సరిపోద్ది మనకి. ప్రతి ఒక్కటి కూడా ఈ భూమి మీదకి వచ్చిందంటే ప్రతి ఒక్కటి దాన్ని ఏదో ఒక పని పెట్టాడు దేవుడు. ఇప్పుడు పురుగులు ఉన్నాయండి, ఇప్పుడు పురుగులు మనకు కనబడతా ఉంటాయి. ఆ పురుగులు కూడా ఏదో ఒక పని ఉందో వాటికి, లేకపోతే దేవుడు ఎందుకు కరెక్ట్ చేస్తాడండి? ఇప్పుడు లేదా ఇంకా అప్పుడు చెట్లు ఉంటాయి, రోడ్డు పక్కన చాలా చెట్లు ఉంటాయి. ఆ చెట్లు మనకి తెలియని ఎన్నో ఔషధాలు ఉంటాయండి. అప్పుడు కొండపిండాకు అంటారు. అసలు మనం సొత్త పిచ్చాకులాగా ఉంటుంది కొండపిండాకు. అది కనుక పప్పులో కానీ దీంట్లో వేసుకొని తింటే కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయండి. అది మనకు తెలుసా? తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అదే ప్రతి దాన్ని దాని పని నిమిత్తము కలగజేశాడు. ఈ పురుగుల్ని, ఆ మొక్కల్ని కలగజేసిన ఆయన మరి మనిషిని ఆయన యొక్క అవతారం, ఆయన యొక్క రూపంలో కలగజేసుకున్నాడు. మరి అలాంటి మనిషి మనం వ్యర్థుడా, నువ్వు పనికిరావు, వేస్ట్ అంటే అతను తప్పు చేసినప్పుడు గద్దించి సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఏమైందంటే అది నిజంగానే పనికి రాకుండా పోతాడే కాదు. ఉద్యోగం రానంత మాత్రాన అతను వేస్ట్ ఫెలో ఏం కాదు. ఏదో ఇప్పుడు ఉద్యోగాలని ఇప్పుడు ఏదో చదువుల మీద ఉద్యోగాల మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒక 50 సంవత్సరాలు వెనకాలండి ఎంతమంది ఉద్యోగం చేసేవాళ్ళు అండి? 50 సంవత్సరాలు వెనకెళ్తే మన భారతదేశంలో అంతా వ్యవసాయం మీదే కదా. మరి అది కూడా ఒక ఉద్యోగం లాంటిది, ఒక పనే కది, జాబేగా. మరి ఏదో ఒకటి చేసుకుని బతుకుతున్నారు కదా. అవి ఏదో గవర్నమెంట్ జాబ్ రాకపోతేనో ప్రైవేట్ జాబ్ రాకపోతేనో
వేస్ట్ ఫెలో అనే మాట మాట్లాడకూడదు అని దేవుడు చెబుతున్నాడు అనమాట. కానీ ఈయన ఒక మంచి పని ఇచ్చాడు, అది మీకు చెబుతా పాఠం అయిపోయే లోపల. ఇంకా మనం చూడగలిగితే ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం వచ్చేసేయండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడు రెండు అతిశయపడ వీల్లేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం. అది ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది చూసారా. దేనికి వచ్చామండి భూమి మీదకి? మనం సత్క్రియలు చేయటానికి వచ్చాం భూమి మీదకి. సత్క్రియలు అంటే మంచి క్రియలా? చాలా మంది సత్క్రియలు అంటే సత్ప్లస్ క్రియ మంచి పనులు అనుకుంటారు. మంచి పనులు చాలా మంది చేస్తూ ఉంటారు. అన్నదానం చేస్తూ ఉంటారు. కొంతమందికి అన్నం పెట్టి అది వీడియో తీసి చూపించుకోవటం, లేదా ఒక కచ్చీపు ఇచ్చినా కూడా మేము కచ్చీపు ఇచ్చామని కూడా చెప్పుకోవటం, ఇట్లా చేస్తూ ఉంటారు. కచ్చీపు ఇచ్చినా, తుండి ఇచ్చినా, లింగి ఇచ్చినావు 1 కోటి మందికి చూడాలి, మాకు వ్యూస్ రావాలని చేస్తూ ఉంటారు. అలా కాకుండా మంచి మనసుతో చేయండి. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి ఎవరైనా చేస్తే ఓకే, పర్వాలేదు. మంచి పనులు చేయండి. సత్క్రియ అంటే ఈ లోకంలో చేసే క్రియ, కానీ సత్క్రియ అంటే ఇక్కడ వచ్చేవరకు మారిపోద్దండి. దేవుని యొక్క స్వవార్త, దేవుని యొక్క పనిని అర్థం సత్క్రియ అంటే. చాలామంది దీని యొక్క అర్థం తెలియక మంచి పనులు అనుకుంటారు. మంచి పనులు ఓకే, అది చేయొద్దంట్లా. మంచి పని ఏ మతం కూడా వద్దండి. ఇంకా మిగతా మతాలు చాలా ఉండే మనందరికీ తెలిసిన విషయమే. ఏ మతమైనా మరి ఎతర మనిషిని హింస చేయమంటుందా లేకపోతే మంచి చేయమంటుందా? ఇంకో విషయం, మన క్రైస్తవుని మనం ఇంకొక మెట్టి ఎగస్తానే ఉన్నాం. ఏంటంటే నిన్ను ఎవరైనా ఒక చంప మీద కొట్టారనుకో, నువ్వు కూడా ఇంకో ఎదురు కొట్టమంటుందా లేదా ఇంకో చంప చెప్పి అన్నాడు ఆయన? ఏ గ్రంథం అన్నా చెబుతుందా ఎట్లా? కంటికి కన్ను పంటికి పన్ను అంటారు. కానీ బైబిల్ ఇక్కడికి వచ్చేవారికి, కొత్త నిబంధన వచ్చేవారికి యేసుక్రీస్తు వారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా చూపి నేను చెప్పాడు ఆయన. నీకు 2 అంగీలు ఉన్నాయి అనుకో, నీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఉంచుకొని ఇంకోటి దానం చేయాలి లేని వాళ్ళకి. ఎవరైనా ఇళ్ళంపటి వస్తూ ఉంటారు, పాత బట్టలు ఉంటే ఇవ్వాలి ఖచ్చితంగా. అది మనకే లేవనుకోండి, మనం ఇవ్వలేమనుకో, ఉంటే కనుక ఎక్స్ట్రా ఉంటే కనుక ఖచ్చితంగా ఇవ్వనని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అదనమాట. ఇంకా మనం చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేసేయండి. మనం చేయాల్సింది ఏంటంటే సత్క్రియలు చేయాలన్నమాట. ఫిలిప్పు 4:2. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యవోదికయు సంటుకియును బ్రతిమాలు కొనుచున్నాను. ఫిలిప్పు 4:2. సువార్త నిమిత్తము మనము బతికి ఉన్నాం అన్నమాట. ఇప్పుడు దేవుడు మనకి ఆయుష్కాలం ఇచ్చాడంటే, ఇక్కడ భూమి మీద మనం ఉంచుతాడంటే ఏం పని చేయడానికి ఉంచాడండి? నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు లాయర్ కావాలి అని ఆయన ఉద్దేశం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటన సార్. ఈ డాక్టర్లు, లాయర్ వీళ్ళందరూ అన్ని మతాలలో అందరూ అవుతానే ఉంటారు, డబ్బులు వస్తూనే ఉంటాయి, బతుకుతూనే ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మన దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, మనకి మంచి పని ఏంటంటే సువార్త ప్రకటించటం. ఒకసారి చదవండి. నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. నా సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి. అది ఎవరైతే దేవుని పని చేస్తారో వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడతాయి అంటండి? అది చాలామంది రేషన్ కార్డులో మా పేరు లేదని, ఆధార్ కార్డులో మా పేరు లేదని బాధపడతారు. కానీ ఓకే, ఈ లోకం వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కావాలి, కానీ మన యొక్క అవి వస్తూనే ఉంటాయి. కానీ ఈ జీవ గ్రంథంలో రాయబడటం అనేది చాలా చాలా ఫస్ట్ బాప్తిస్మం తీసుకున్న రోజున రాస్తారు, తర్వాత కొట్టేయకుండా ఉండాలి మన యొక్క పేరు. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో ఆ రోజున మన యొక్క పేరు ఎక్కడికి వెళ్ళిద్దండి? జీవ గ్రంథంలోనికి ఎక్కిస్తారు దేవదూతలు.
కానీ దాన్ని చెరుపుకోకుండా అట్లాగే ఉంచుకోవాలి. ఎప్పటి వరకు? మనం చచ్చిపోయేంత వరకు లేదా ప్రభువు వచ్చేంత వరకు. అందరూ సొంత కార్యములనే చూసుకున్నారు కానీ నా కార్యంలో చూడరని అంటాడు ఆయన, బాధపడుతున్నాడు. ఇప్పుడు సొంత పనులు, మన సొంత పని అయితే మనమైనా ఎవరైనా సరే ఎంత కష్టమైనా చేస్తారండి. మాకు డబ్బులు వస్తాయంటే ఎంత 8 గంటలు ఆయన కంపెనీలోకి వెళ్ళి, ఇప్పుడు ఐడియాలో పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, రోజుకి 8 గంటలు 10 గంటలు పని చేస్తారు. వాళ్ళకి ఒక 300-400 వస్తాయి. ఆ పని చేయడానికి అశ్రద్ధ చేస్తారండి. అశ్రద్ధ చేయడం ఒక అరగంట లేట్ అయితే మా సార్ గారు ఊరుకోరని కంగారుగా వెళ్తారు. అదే సువార్త ప్రకటించడానికి ఉరుకులు పెడతారండి ఎవరన్నా, నేను ప్రకటించాలి, నేను అందరం రక్షించాలి అని. అది కొంతమంది ఉన్నారు, అందరూ కానీ నేను చెప్పను, కానీ కొంతమంది సువార్త పనిలో ముందుకెళ్ళే వాళ్ళు ఉన్నారు, దేవుని పని చేసేవాళ్ళు ఉన్నారు. అందరినీ అంటే మళ్ళీ దేవుడు మరి ఊరుకోడు. ఎందుకంటే కొంతమంది సువార్త పనిలో నిలబడి ఉండేవాళ్ళు ఉన్నారు. మనం కూడా కొంతవరకు పర్వాలేదు అనుకున్నాం. బైబిల్ చదవటం కానీ, దేవుని మాటలు చెప్పడం కానీ, ఇంకా మన పబ్లిక్లోకి వెళ్ళలేకపోతాంలే, కానీ ఎక్కడ ఎవరు మనకు సరైన అవకాశం ఇస్తే కనుక వెళ్ళొచ్చు. చూద్దాం, దేవుడు నడిపింపు లేదే మనం ముందుకు వెళ్ళాం కాబట్టి. మనం ఒకవేళ వెళ్ళాలనుకున్న కొన్ని సందర్భాల్లో అపవాది అనేవాడు మన ముందుకు బానేయడు. మనం అనుకుని కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. సరే, ఇక మనం ఇక్కడ సత్క్రియలు చేయాలి, అది దేవుడు కూడా మనకి తోడు ఉంటాడు. మన సొంత కార్యాలు అయితే మనం జాబ్ చేయడానికి అయితే ఇక్కడ నుంచి అమెరికా కూడా పోతారండి జాబ్ చేయడానికి డబ్బుల కోసం. అయితే సువార్త చెప్పండి, పక్క ఊరికి వెళ్ళి చెప్పండి చెప్తారండి దేవుడి మాటలో. అది అందుకని ఆయన కఠినంగా మాట్లాడారన్నమాట, అందరూ తమ సొంత కార్యాలని చూసుకుంటున్నారు అని. సొంత కార్యాలు చూసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఆయన సొంత కార్యాలే చూసుకోకపోతే మనం వదిలేసేవాడేమో, ఈ బద్దకస్తుడు వీడు ఏ పని చేయలేడని. కానీ సొంత కార్యాలు అయితే చూసుకున్నారు, కానీ నా పని చేసేవారికి వీళ్ళకి చేతులు రావట్లేదు, కాళ్ళు రావట్లేదు అని బాధపడుతున్నాడు ఆయన. అది ఇప్పుడు మన సొంత కార్యాలు చేసుకోకుండా వెళ్లకుండా కూర్చుంటే ఆయన ఏం బాధపడేవాడు కాదు. కానీ ఇక్కడికి వచ్చేవారికి ఏమైంది, మన సొంత కార్యాలు అయితే ఎంత రిస్క్ అనేది చేసుకుంటున్నాం, కానీ దేవుడు పని అనేవారికి ఆమె ద్వారానికి వెళ్ళిపోతున్నారు అని బైబిల్ చెబుతుంది అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఒకటి తిమోతి 3:1. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించున్నాడని మాట నమ్మదగినది. ఎవరైనా అధ్యక్ష పదవి అంటే ఏంటండి? ఎవరైనా సరే సువార్త ప్రకటించాలని కానీ, సంఘ కాపరి కానీ, అదే సంఘ పెద్ద అంటారు కదా. సంఘ పెద్ద అంటే ఎవరండి చెప్పండి? పాస్టర్ గారిని సంఘ పెద్ద అంటారు. కానీ చాలామంది అనుకుంటారు సంఘాలలో పెద్ద మనుషులు అనుకుంటూ ఉంటారు. ముసలోళ్ళని కాదు, కొద్దిగా యాక్టివ్గా ఉండి దేవుని పనులు చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళ సంఘ పెద్దలు అనుకుంటారు. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలని ఉంటారు, పాస్టర్ గారు కాకుండా సంఘ పెద్దలని మళ్ళీ సపరేట్గా ఉంటారు. దేవుడి పని ఏదైనా మీటింగ్ ఉందనుకో, పాంప్లెట్లు కొట్టేయటం, పంచి పెట్టడం అని అనుకుంటారు. కానీ సంఘ పెద్ద అంటే బైబిల్ చెప్పే డెఫినేషన్ ఏంటంటే సేవకుడే సంఘ పెద్ద, సంఘ సభ్యులు అన్నమాట వాళ్ళు. ఇక్కడ కొంచెం మిస్టేక్ చేసుకున్నారు, మరి చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. సంఘ పెద్దన్నా, సేవకుడన్నా, సువార్థకుడన్నా, పాస్టర్ గారని, బోధకుడని ఇలా అన్నా కూడా ఒకటి. సువార్త పరిచయం చేసేవాళ్ళు ఏంటంటే సంఘం లేకపోయినా సువార్త పరిచయం చేస్తారు. ఇక్కడ 2 కేటగిరీలు ఉంటాయి అన్నమాట. ఒకటి సువార్థకులు, వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ ఉంటే నన్ను 4 మాటలు చెప్పి వస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళకి గైడ్ చేస్తారు. సంఘ కాపరి అంటే సంఘాన్ని నడిపించుకొని ఒక మందిరంలాగా కట్టుకొని ప్రతి ఆదివారం అక్కడ ప్రార్థనలో జరిపించుకుని దీన్ని సంఘ, ఒక 4 ఉన్నా 5 ఉన్నా 10 మంది ఉన్నా ఇది సంఘ కాపరి అన్నమాట. సువార్థికులు అంటే ఈయన కూడా ఇంకో చోటకి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని చోట్లకి అక్కడ మీటింగ్కి వెళ్తే మీటింగ్ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పేవాళ్ళు సువార్థికులు అంటారు అన్నమాట. ఇక్కడ మనకి దేవుడిచ్చిన పని ఏంటంటే సువార్త పరిచర్య చేయటం. నువ్వు సంఘ కాపరిగా చేయగలుగుతావా, వెళ్ళను కూడా, లేదా కనీసం సువార్థికుడికైనా నిలబడు. ఇది
నిరుద్యోగస్తులకు శుభవార్త. ఇంకో విషయం ఏంటంటే దీనికి చాలా క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు నేను ఎవరన్నా కలెక్టర్ అవ్వాలనుకుంటే తీసుకెళ్ళి కూర్చోబెడతాండి కలెక్టర్ సీట్లో. ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటుందా? కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? కలెక్టర్ చదవాలి, పాస్ అవ్వాలి, ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, మరి ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి, మరి ఇవన్నీ ఏముంటాయి. మరి నువ్వు సువార్త పని చేయాలంటే నీకు బైబిల్ కూడా చదవడం అది వచ్చి నుంచొని ఏం చెబుతామండి? కొంతమంది బైబిల్ కూడా చదవడం చేతకాని వాళ్ళు కూడా మరి సేవకులు అని అంటున్నారు. ఎట్లా కుదిరిద్దండి? బైబిల్ చదవటం రావాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, చెప్పగలగ. లేదా నీకు అంత లేదనుకోండి, సహకారంగా ఉండు, తప్పేం లేదు. నీకు బైబిల్ చదవడం రాకపోయినా, దాన్ని విప్పి చెప్పడం చేత కాకపోయినా సహకారంగా ఉండా సరే మన యొక్క పేర్లు జీవగ్రంథంలో రాస్తానని చెప్పాడు ఆయన. బైబిల్ కూడా చదవటం రావాలి. మనకి ఇంకో ఏంటంటే చాలా క్వాలిఫికేషన్ ఉంటాయి. ఏకపత్ని వ్రతుడై ఉండాలి. ఒకళ్ళు 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అస్మంటి వాళ్ళు పాస్టర్లు కూడా కొంతమంది ఉండాలి, కానీ ఎక్కడో రేరుగా తగులుతారనుకో, మన బయట కనబడ అంటే మన పెళ్ళిళ్ళు కానీ బయట మేము కలెక్షన్ పెట్టుకోవటం కానీ అది పెళ్లి కింద లెక్క వస్తుంది. ఇక ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళు ఉంటారు, బయట ఒకళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మరి దేవుని యొక్క వాక్యం చెప్పొచ్చండి. ఏం చెబుతారు వాళ్ళు? మీకు హిందువులు వేరే వాళ్ళు అంటే ఇక వాళ్ళు తీస్తే పక్కన పెట్టి చేయటమే. సేవ చేసేవాడు 2 పిల్లలు ఉండకూడదు. ఇంకా అతిథి ప్రియుడై ఉండాలి. ఎవరన్నా వస్తే కనుక చక్కగా మర్యాద ఇచ్చి ఆతిథ్యం ఇవ్వాలి. మళ్ళీ మందు తాగకూడదు. కొంతమంది సేవకులు మందు తాగేవాళ్ళు, బీడీలు సిగరెట్లు మందు తాగేవాళ్ళు ఉంటారు. మేము ఒకసారి మనం అక్కడికి కందులపాడ ఏదో వెళ్ళటోరు, అక్కడ ఆయన పాస్టర్ గారంట దమ్మ మీద దమ్మ కొడుతున్నాడు. మీరేం చేస్తారంటే పాస్టర్ గారు అని చెప్పాడు. మరి సిగరెట్ తాగకూడదు అంటే అది ఇదేనండి అంటున్నాడు. ఇలాంటి వాళ్ళు అన్ఫిట్, సేవ చేయడానికి పనికిరారు. ఎవరు పడితే వాళ్ళు ఏదో ఉద్యోగం దేవుడు ఇచ్చేసాడు కదా అని చెప్పేసి బైబిల్ పట్టుకోకూడదండి. బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించి, కొంతమంది ఏమంటారంటే బైబిల్ సువార్త చెబితే ఏం వస్తాయండి, వారానికి ఒక 10 రూపాయలు 20 రూపాయలు వేస్తారు కనుక, లేకపోతే ఒక 100 రూపాయలు వస్తాయేమో, కరెంట్ బిల్లుకి కూడా రావంటారు. అందుకోసం కాదండి, నీ పని నువ్వు చేసుకుంటూ సువార్త పని చేయమన్నాడు దేవుడు. నీకు సంఘం లేనప్పుడు నన్ను దేవుడు పిలిచాడు. నిన్ను దేవుడు పిలవటం ఏంటి? నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే దేవుడు పిలిచినట్టే. నువ్వు పూర్తిగా చేస్తావా? నీకు ఇంట్లో జరగట్లేదు అనుకో, పని చేసుకోయా. తర్వాత పేతురు గారు వాళ్ళందరూ చేయలేదు ఆ పనులు. యేసుక్రీస్తు సిలువేసిన తర్వాత కూడా వాళ్ళు సేవలు పట్టుకున్నారు. మరి పౌలు గారు అసలు కోట్లు ఆస్తి ఉన్న మొత్తం దాన ధర్మాలు చేసేసి ఆయన డేరాలు కుట్టుకుంటూ సేవ చేశాడు. ఎందుకంటే అక్కడ ఉన్న సంఘస్థులకి వీళ్ళకి భారం కాకూడదు. మేము ఆయన చేతి పని ఉంది. ఏదో ఇప్పుడు మనిషి అన్న తర్వాత ఎంత ఇదైనా సరే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక పని వచ్చిద్దండి. డబ్బులు సంపాదించి ఏదో ఒక పని, కనీసం గేదెల కాయటమైనా వచ్చిద్దిగా. అదైనా సరే తప్పేం లేదు. గేదెల కాసైనా సరే సేవ చేయొచ్చు, తప్పు కాదు కదా. అది కూటు కొరకు కోటి విద్యలు అన్నారు. కానీ చాలామంది ఏంటంటే ఈ రోజున మరి అందరూ నేను చెప్పను, కొంతమంది బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకున్నారండి. అది తప్పని చెప్తుంది. నేను చెప్పే మాట మళ్ళీ నా మాటగా తీసుకోమాకండి. బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకోకూడదు. దేవుని కొన్ని ఆత్మను రక్షించాలనే కోరికతో కనుక పట్టుకుంటే నిన్ను దేవుడు ఖచ్చితంగా తీసుకెళ్తాడు, పైకి అభివృద్ధి చేస్తాడనమాట. గుణం మంచిదే ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి గుణం ఉండేవారు మాత్రమే ఇక్కడ సువార్త చేయడానికి అనుమతి ఇచ్చాడు ఆయన. ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్తారంటే యేసుక్రీస్తు వారే చెప్పారు. ఏం చెప్పారండి? రక్షణ పొందువారు కొద్దిమంది అంటే కొద్దిమంది అన్నాడు ఆయన. 400 కోట్ల మంది క్రైస్తవులు అయినా సరే అందరూ వెళ్ళే అవకాశం లేదండి. ఎందుకంటే అది కరెక్ట్గా బతికిన వాళ్ళు గ్యారంటీగా వెళ్తారు. దాంట్లో అసలు మనం ఆపే పని, మనం చెప్పే పని ఏం లేదు. కానీ కరెక్ట్గా లేని వాళ్ళు మాత్రం
చాలామంది జారిపోతారనమాట. ఇక్కడ ఈ లోకంలో జాబ్ అనేది గొప్ప ఏమో కానీ అంతకన్నా ఈ ప్రపంచంలో బాగా విలువైన జాబ్ ఏంటో చెప్పండి. పాస్టర్, ప్రైమ్ మినిస్టర్ గారు దేవుని యొక్క సేవకుడు మాత్రమే. ఎందుకంటే ఆ ప్రైమ్ మినిస్టర్ అయినా, సీఎం అయినా, ఇంకొకళ్ళైనా ఈ లోకంలోనే అడిగి మన పాస్టర్లు ఈ లోకంలోనే ఉన్నారు ప్రజెంట్. అంటే కానీ చాలా మంది అనుకుంటారంటే మామూలుగా బయట వాళ్ళైతే ప్రైమ్ మినిస్టర్ అని, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అని. మరి ప్రైమ్ మినిస్టర్ కన్నా అమెరికా ప్రెసిడెంట్ గొప్ప అంటారు అందరికన్నా కూడా. దేవుని దృష్టిలో అయితే ఇది, మనిషి దృష్టిలో ఇదని కొంచెం క్లాజ్ ఇవ్వాలి. కానీ దేవుని దృష్టిలో ఏది గొప్ప అంటే దేవుని యొక్క సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళ ఆత్మను రక్షిస్తున్నారండి. ఈ లోకంలో ఉండే వీళ్ళందరూ ఏంటంటే నీకు ఏదో జస్ట్ డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు, ప్లస్ సంతకాలు పెట్టి కొద్దిగా ప్రజలకి హెల్ప్ చేస్తారు అంతే. మన డబ్బులు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు కానీ వాళ్ళ ఇంట్లో డబ్బులు కూడా బెటర్ వాళ్ళు. కానీ సువార్త పరిచయం చేసేవాళ్ళు కష్టపడి సమయాన్ని వెచ్చించాలి, నేర్చుకోవాలి, ఖచ్చితమైన వాక్యం చెప్పాలి. అది కానీ దాన్ని మిస్యూజ్ చేయకూడదు. నాకు చెప్పినట్టుగా ఎట్లా పడితే అట్లా కనుక చేస్తే కనుక దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకుంటాడండి. ఆ పండు తినొద్దనందుకే వాళ్ళని అక్కడ ఏదైనా తోటలను గెంటేసాడే. మరి మనం ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటారా? జస్ట్ పండు తింటే ఏమైందండి? పండు తింటే చచ్చిపోయారు వాళ్ళు. అది దాంట్లో పాజిటివ్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఎందుకంటే నా మాట వినలేదు మీరు, నా మాటకి విలువ లేదండి, ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి. మరి ఆ లెక్కలో చూస్తే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు చాలా మంది చాలా రకాల పాపాలు, పెద్ద పెద్ద తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ అయినా కానీ మనకి ఇప్పుడు రక్షణ ఏంటంటే మనం ఎందుకని వాళ్ళలాగా గట్టివే పట్టలేదంటే యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో బతిలాడుతున్నాడు ఆయన్ని. ఎక్స్క్యూజ్ చేయండి, కొంచెం పట్టించుకోమాకండి, ఒకసారికి క్షమించేసేయండి, మారతాడు, ఒక 6 నెలల్లో మారతారు, 1 సంవత్సరంలో మారతారు, ఇంకో 2 సంవత్సరాల్లో మారతారని ఆయన బ్రతిమలాడుతున్నాడు మన తరపున మధ్యవర్తిగా. ఈ లోకంలో అతి విలువైన జాబ్ ఏంటంటే దేవుని యొక్క సేవ చేయటమే. పెద్ద చాలామంది ఏమంటారంటే మా అబ్బాయి కలెక్టరు, లేకపోతే మా ముఖ్యమంత్రి అంట. వీళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, ప్రధానమంత్రులు, అమెరికా ప్రెసిడెంట్లు. మరి దేవుని పనిలోనికి వచ్చి దేవుడు చెప్పినట్టుగా కనుక జీవిస్తే అతను ఎక్కడికి వెళ్తాడండి? మరి ఏది గొప్ప చెప్పండి? ఎస్, అది చేయొద్దు దాంట్లో. ఈ లోకంలో పనులు చేయకపోతే మా ఫుడ్ ఎవరు పెడతారండి? ఇంకో విషయం ఏంటంటే దేవుని పనిలో పూర్తిగా గనక దేవుడి పనిలోనే ఉంటే గనక మనకి దేవుడు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు. ఇప్పుడు మన కళ్ళ ముందు చాలామంది సేవకులు కూడా ఒకప్పుడు మరి మంచినీళ్ళు తాగి బతికిన వాళ్ళు ఉన్నారు, టిఫిన్లకి కానీ భోజనానికి డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అందరినీ మనం తప్పుగా పట్టకూడదు. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు సేవకుల్లో, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఏదో కొద్దిమంది తప్పు పనులు చేస్తున్నారేమో కానీ అలా లేకపోతే దేవుడు ఇప్పుడు దాకా ఉంచడండి, భూమి తీసేస్తాడు. కానీ ఉంచుతున్నాడంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి. చాలా మంది అంటే అందరూ మంచోడు కదండి అంటారు, నేను ఒక్కడే మంచోడు అంటారు. అది తప్ప అసలు. చాలా మనకి చాలా మంది బయట కానీ దేవుడు తెలుసు కదండి, మనకు తెలియదు అనుకోండి. దేవుడికి తెలియదా? చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు, అలాగని అందరూ మంచివాళ్ళు అని అంటలేదు. ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్త 18:10 ఒకసారి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 18:10. ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరింపబడకుండా చూచుకోండి. మీరు దూతలు పరలోకమునందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమును చూస్తున్నారని మీతో చెప్పుతున్నాను. అదండి, ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని తీసి మాట్లాడకూడదు అని చెబుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి.
వాళ్ళని దేవునిలోకి నడిపించాలి. ఎవరు గమనిస్తున్నారంట? మన ఎదుటి మనిషికి విలువిచ్చి మాట్లాడినప్పుడు ఎవరు గమనిస్తున్నారని ఇప్పుడు మనం చదివిన వచనంలో ఉంది, దేవదూతలు చూస్తున్నారంట, దేవుడు చూస్తున్నాడు. అందుకని ఎదుటి మనిషికి మనం విలువ ఇచ్చి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా విలువ ఇవ్వాలండి. ఇందాక నేను చెప్పాను కదా, ఒక టీచరు పిల్లల్ని ఏమంటాడు, మాటికి కోపం వచ్చినప్పుడు మీ పనికి రానాడు వేస్ట్ ఫెలోస్. మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు, మేము అక్కడ చదువుకునేటప్పుడు గొడ్డకాడ మంది అంతా వచ్చి మమ్మల్ని మా ప్రాణాలు చేస్తున్నారని తిట్టేవాడు ఆయన. మూర్తి గారని మాస్టర్ గారు ఆయన. మంచి ఆయన పీరియడ్ వచ్చిందంటే ఒక్కొక్కరికి ఏం లేదాక భయం వేసేది అనమాట. ఎవరైతే ఇక దేవుని పనిలో కరెక్ట్గా చేస్తూ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఏమిస్తారని చెప్పాడండి. ఒకసారి శిష్యుడు అడిగాడండి యేసుక్రీస్తుల వారిని, మీకోసం ఇదంతా కూడా వదిలిపెట్టి మేము చేస్తున్నాం కదా, మాకేంటి బెనిఫిట్ అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పారు యేసుక్రీస్తుల వారు వాళ్ళకి? ఈ లోకంలో మీకు అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, ఇల్లు ఇళ్లను అన్నాడేంటి? ప్లస్ అప్పుడప్పుడు శ్రమలు, చివరికి మీకు పరలోక రాజ్యాన్ని కూడా ఇస్తానని చెప్పాడు ఆయన. అన్నదమ్ములు అంటే ఇప్పుడు సంఘంలో నుంచి, మన సంఘం ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎవరండి? మనకు అన్న చెల్లెళ్ళు. ఇళ్ళనంటే గృహకోడులు పెడతారు కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ సొంత మనుషులాగా చూసుకుంటారా లేదా? సేవకుడు వచ్చినప్పుడు ఎట్లా చూస్తారండి? చాలా విలువగా చూస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఇళ్ళను అంటే ఏదో సొంతంగా మీకు రాసిస్తారని కాదు. ఇక్కడ చాలామంది సహోదరులను ఇస్తారు. సంఘంలో పెద్ద సంఘాలు కొద్దిగా 50 మంది 60 మంది సంఘస్థులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా పాస్టర్ గారికి ఏమవుతారండి? అక్కలు, చెల్లెళ్ళు, సహోదరులు అన్నమాట. సహోదరులు ఆ తల్లులు, పెద్దవాళ్ళు అనుకో తల్లిగారు అంటారు కదా, తల్లిగారు. అప్పుడప్పుడు చిన్న శ్రమలు కూడా వస్తూ ఉంటాయి. ప్లస్ ఇవన్నీ కూడా తట్టుకుని నిలబడితే మీరు ఆఖరికి ఒక బంపర్ ఆఫర్ మీకు ఇస్తానని చెప్పాడు. ఏంటది? పరలోక రాజ్యం, నిత్య జీవము. దీనికోసం అండి మనం అందరం కూడా ఎవరైనా సరే దేవుని పని దేనికోసం చేయాలంటే నిత్య జీవం కోసం చేయాలండి. నిరుద్యోగస్తులకు శుభవార్త అని చెప్పాం కదా. ఏం శుభవార్త అంటే దేవుని పని చేసిన వాళ్ళకి ఏమిస్తాడు ఆయన? ఇప్పుడు ఈ లోకంలో జాబ్ చేస్తాం అనుకోండి, ఏమిస్తారండి? నెలాఖరికి మనకి శాలరీ ఇస్తారు. అదే దేవుని పని చేస్తే నిత్య జీవం ఇస్తారు. అసలు దీనికి మించిన ఏదన్నా జీతం ఏదన్నా ఉంటుంది చెప్పండి నాకు, ఏమైనా ఉందండి ప్రపంచంలో? కాకపోతే నిత్య జీవం అనేది ఈ భూమి మీద ఉన్నా కానీ మనకు కనపడదు, కానీ చనిపోయిన తర్వాత బ్రతుకటి క్రీస్తే చావు తర్వాత నీకు పరలోక రాజ్యం. కానీ నువ్వు వెళ్ళి ఒక రోజు వెళ్ళి చూసి వస్తానంటే కుదరదు, అవకాశం లేదు. పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఇంతవరకు ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి? ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే వెళ్ళారు భూమి మీదకి వచ్చిన వాళ్ళు. భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంతవరకు పరలోక రాజ్యానికి ఒక్కరు కూడా వెళ్ళలేదు, పరదేశంలోనే ఉన్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళేమో ఎప్పుడు వెళ్దామని తాతాడుతున్నారు వాళ్ళు. కానీ దేవుడు యేసుక్రీస్తు కొంతకాలం ఆగండి అని ఆపుతున్నాడు వాళ్ళని. అక్కడ వాళ్ళేమో ఇబ్బంది పట్ల వాళ్ళు చాలా సుఖంగానే ఉన్నారు. కాకపోతే పరలోక రాజ్యం ఇక్కడే ఎలా ఉంటే ఇంక అక్కడ ఎలా ఉంటుందో పరలోక రాజ్యానికి వెళ్తే అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ వెళ్ళింది ఎవరండి? పరలోక రాజ్యం అది పరదేశ్కి చెప్పగలుగుతారా? ఎవరు? ఇందాక హేబెల్ గారేనండి ఫస్ట్ వెళ్ళింది. ఆయన తర్వాత ఎప్పుడు చనిపోయింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అక్కడ ఉండారో అక్కడ వచ్చింది ఆ రోజున అందరూ కూడా వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు. ఒకవేళ కనుక అప్పటికి మనం చనిపోకుండా ఉంటే
మనం తీర్పులోకి వస్తాం. తీర్పులో అందుకని సత్క్రియలు అనేది చేయాలి. మనం దేవుని యొక్క పని చేయాలి. అలాంటి వారికి దేవుని యొక్క రాజ్యంలో చోటు. ఈ లోకంలో జాబ్ చేయడానికే ఒక ఇంజనీర్కి, ఒక డాక్టర్ గారికి, ఒక లాయర్ గారికి వీళ్ళకి క్వాలిఫికేషన్ కావాలని అడుగుతున్నాడు. అలాగే ఇక్కడ కూడా మనకు ఒక క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు. అదేంటంటే నువ్వు ఒక భార్యనే కలిగి ఉండాలి, మందు తాగకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నరహత్య చేయకూడదు, ఇవన్నీ కూడా పాటించాలన్నమాట. అలాంటి వారినే ఉద్యోగంలోకి తీసుకుంటాడు ఆయన. ఒకవేళ అలాంటి వాళ్ళు కూడా వచ్చారనుకో, వాళ్ళకి శాలరీ ఉంటుందండి. ఇప్పుడు ఆఫీస్లో ఉంటాయి, ఆఫీస్కి వెళ్ళి పని చేయకుండా 2 కాళ్ళు 6 దాక్కుని కూర్చుంటే శాలరీ ఇస్తాడా? పని చేస్తానే ఇస్తాడు ఆయన, ఓనర్ గారు, CEO గారు పని చేస్తానే ఇస్తాడు. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఏదో చేస్తానని చెప్పి గడిబిలు చేస్తే కుదరదు. ఖచ్చితంగా పని చేస్తానని నీకు శాలరీ ఉండదని పర్లోక రాజ్యానికి వెళ్తావు. అదే రూపాయి కోసం కక్కుర్తి పడ్డావు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడండి, ఇక్కడే రూపాయి తినేసేసామనుకోండి, నీకు అక్కడ ఫలితం ఉండదు. అది అందుకని నేను ఎక్కడ పడితే అక్కడ ఉరుకులు పెట్టనండి. ఎందుకంటే కొద్దిగా ఆలోచిస్తానమాట. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు మరి బైబిల్ క్లాసులో ఉన్నాను కదా, మరి ఉంటుందిగా ఎంతో కొంత నాకు. అందుకని గబుక్కన ఎల్లబుద్ధి కాదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి వాళ్ళు ఏంటో మాకు తెలియదు కదా. ఎవరిని పడితే వాళ్ళని, ఏ ఆత్మని పడితే ఆత్మని మీరు నమ్మద్దని యేసుక్రీస్తు వారు బైబిల్లోనే ఉంది. ఎవరు గబుక్క నమ్మమాకండి, నమ్మకం కుదిరితే కనుక వదిలిపెట్టమాకండి. అది ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 1:20 ఒకసారి చదవండి. ఉద్యోగం కనుక కరెక్ట్గా చేయకపోతే ఏం చేస్తారని అదే ఇక్కడ చెబుతున్నాడు ఆయన. అపొస్తలుల కార్యము 1:20. అతని ఇల్లు పాడైపోవును గాక, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురం ఉండక పోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొను గాక. సరే అండి. ఎవరి గురించి అండి ఇది రాయబడింది? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇస్కరియోతు యోధా గారి గురించి. ఆ సందర్భం అది. ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే దేవుడి పని కరెక్ట్గా చేయలేదో, ఇష్టం వచ్చినట్టు చేశారో, యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు ఆయన? అమ్ముకున్నాడు. 30 నాణాలకు అమ్ముకున్నాడు, వెండి నాణాలకి. 30 నాణాలు కోసం అమ్మేసుకున్నాడు యేసుక్రీస్తు వారిని. ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడండి? అది ఏం జరిగిందంట? ఇక్కడ ఈ భూమి మీద దెబ్బతిన్నాడు, తర్వాత నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. అతని యొక్క జాబు వేరే వాడికి ఇచ్చేసాడంట. ఆయన ఇస్కరియోతు యోధా గారి స్థానంలోకి ఎవరిని ఎన్నుకున్నారండి? మత్తయ్య కాదు, మత్తయ్య గారిని ఎన్నుకోవటం జరిగిందనమాట. ఆయన యొక్క జాబు, ఆయన జాబేనా? అది పనేనా? దేవుడి పనేగా ఆయన చేసింది. ఆయన యొక్క జాబ్లోకి ఎవరు వచ్చారు? మత్తయ్య గారు రావటం జరిగిందనమాట. చీట్లు వేసుకొని 2 మంచోళ్ళు దొరికారు. ఆ 2లో చీట్లు వేసి మత్తయ్య గారి పేరు వచ్చింది. అప్పటి నుంచి మత్తయ్య గారు 12 మంది శిష్యుల్లో ఒక ఆయనగా చేరటం జరిగింది. అది అసలు ఆ పోస్ట్ ఎవరిది? అసలు ఇస్కరియోతు యోధా గారిది. ఆయన ఏమైపోయాడు? దేవుని పని కరెక్ట్గా చేయక అతనే ఊరేసుకొని చచ్చిపోయాడు. ఊరు వేసుకొని చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. అందుకని దేవుని పని కరెక్ట్గా చేయకపోతే ఏమైందంటే లాస్ట్కి జరిగేది ఇదే. మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు, చూసారా? దేవుడు ప్రతి ఒక్కడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉరికామనుకోండి, అల్లులే అంటే అల్లులే అని స్తోత్రం అనాలా. అలా నాకు 200-300 అయితే తీసుకోవాలి. అది కరెక్ట్గా వాళ్ళు లేరనుకోండి వాళ్ళు, అప్పుడు ఏం జరిగింది? ఇస్కరియోతు యోధా గారిని ఏం చేశాడు ఆయన? ఆయన ఏం చేయలేదు, అసలు అతనే చేసుకున్నాడు ఇస్కరియోతు యోధా. అందుకని దేవుని పని చేసేవాళ్ళు ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుని చేయాలి. ఎలా పడితే అలా చేస్తే కనుక ఆశీర్వాదం సంగతి తీసి పక్కన పెట్టడం ముందు కోటింగ్ ఎక్కువైంది. అందుకని గబక్కన ఎక్కడ కూడా అడుగు పడదు బయటకు అనే వరకు. మనం ఇంట్లో కానీ ఇక్కడ అయితే ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం. అంతకుముందు నేను గురువారం వెళ్ళేవాళ్ళని చూశారు. అప్పుడు చాలా రిస్క్ అయ్యేది కూడా, అయినా కానీ వెళ్ళేవాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ నడిపించేస్తుంది మనం అక్కడికి. ఇంకా మనం చూడగలిగితే
లోకాసు వార్త 17:10 ఒకసారి చూడండి. లోకాసు వార్త 17:10. లూకా 17:10. అటువల్లే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పుకోవడానికి. కొంతమంది ఒక మీటింగ్ పెట్టిస్తారా లేదు, నేను లేకపోతే మీటింగ్ పెట్టించేవాళ్ళు లేరని బిల్డప్ ఇస్తూ ఉంటారు. అట్లా మీరు పొంగిపోవద్దు. మనం చేయవలసిందే చేస్తున్నాం, కానీ ఏదో ఎక్స్ట్రా చేస్తున్నాం దేవుడి పని అని చెప్పేసి కొంతమంది కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అసలు లెక్క చేయమాకుండా అన్నాడు. అట్లా మనం మాట్లాడకూడదు అసలు. దేవుడు ఒక మీటింగ్ పెట్టిస్తేనే, 2 మీటింగ్లు పెట్టిస్తేనే, 3 మీటింగ్లు పెట్టిస్తే మనం ఎట్టంటే, అపోజిట్ పౌలు గారు ఎన్ని సంఘాలు కట్టాడండి? ఆయన సంఘాలే, ఒక మీటింగ్ కాదు ఆయన పెట్టించిన, సంఘాలే కట్టిన. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఏమీ చేయలేదు, దేవుడు నన్ను నడిపించాడు, నేను కొద్దిగా చిన్న పని చేశాను. అన్ని సంఘాలు కట్టిన ఆయనే, నేను ఏమి చేయలేదు అంటే, మరి ఒక మీటింగ్, 2 మీటింగ్, 10 మీటింగ్లు పెట్టించిన వాళ్ళు మరి ఇంకెట్లా ఉండాలా? నేను చేసింది ఇంతే, 1%. ఇంకా చేయాల్సింది 100 మీటింగ్లు పెట్టిన వాళ్ళు కూడా ఇంకా నేను 99% ఇంకా చేయాలని అనుకోవాలి. అంతేగాని కొంతమంది చర్చిలో కుర్చీలు ఎత్తారు, కుర్చీలు ఇచ్చి కుర్చీల మీద వాళ్ళ పేరు రాసుకుంటారండి, వెనకాల రాయించుకుంటారు. పలానా సుబ్బారావు ఫ్యాన్ ఇచ్చాడు, లేకపోతే కుర్చీలు ఇచ్చాడు, లేకపోతే ఇంకా మైకులు ఇచ్చినట్టుగా వాళ్ళ పేర్లు రాయించుకుంటారండి. అది తప్పు అని బైబిల్ చెబుతున్నాను. నేను చెప్పే మాట కాదు. మరి ఈ మాటలు విన్నవాడు ఆయన కొద్దిగా మీకు ఆయన బాధ కలిగిద్దామో, కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు వద్దని చెబుతున్నాడు. అది అతి అనేది వద్దు. దేవుడు మనకి మంచి జాబ్ ఇచ్చాడు అంటే సువార్త పరిచయం చేసే వాళ్ళ గురించి, సేవకుల గురించి మంచి పని ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? చక్కగా చేసుకుంటూ వెళ్ళాలా, లేకపోతే దాన్ని పాడు చేసుకోవాలా? చేసుకునేది అలాగా చక్కగా చేస్తేనే మనకి ఏ రకంలో పుష్కలంగా డబ్బులు ఉండాలి, లేకపోయినా పర్లేదు. యేసుక్రీస్తు వారు శిష్యులకి ఏమి ఇచ్చాడండి? ఒక్కొక్కరికి 10 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాడు కదా. రాజకోటలు కట్టించాడు ఒక్కొక్కరికి. ఆయన ఏమిచ్చాడు మరి? వాక్యాన్ని నేర్పించాడు ఆయన. అది గొప్ప అండి. ఏం 10 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చినా, లేకపోతే 100 కోట్లు డబ్బులు ఇచ్చినా, దానివల్ల పరలోక రాజ్యానికి వీళ్ళు రారు, ఇది మొత్తం ఆగం చేస్తారు ఇలా అని చెప్పేసి ఆయన చాలా తెలివైన వాడు యేసుక్రీస్తు వారు. ఇంకా మనం చూడగలిగితే యెహెజ్కేలు గారు రాసిన యెహెజ్కేలు 33:7 ఒకసారి చూడండి. ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. యెహెజ్కేలు 33:7-8 వచనాలు. యెహెజ్కేలు 33:7. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించున్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. అది దేవుని యొక్క పనిచేసే వాళ్ళు, సంఘస్థులు తప్పు చేసినప్పుడు నువ్వు బాగా చేస్తున్నావు అమ్మా అనాలా, లేకపోతే గద్దించమని చెబుతున్నాడా దేవుడు? అది వాళ్ళు కొంతమంది సంఘస్థులు ఏది చేస్తే అది పాస్టర్ గారు ఆహా ఓహో, ఎందుకంటే కానుకలు రావని కొంతమంది అట్లాగా చేస్తూ ఉంటారండి. నాకు చెప్పాల్సి వస్తుంది, కానుకలు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళని నెత్తి మీద పెట్టుకోకూడదు. వాళ్ళు తప్పు చేసినప్పుడు గద్దించాలి. కానుకలు దేవుడు అండి, మనల్ని పోషించేది ఎవరండి? మనుషులా దేవుడా? మరి తప్పు చేసినప్పుడు గద్దించాలా లేదా? సంఘస్థులు అంటే ఏదో కఠినంగా
చేయమని కాదు, గద్దించడం అనేది ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఆయన, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చదువు. నరపుత్రుడా, పాస్టర్ గారు ఇశ్రాయేలీయులకు కావలివారిని నియమించున్నాను, క్రైస్తవులకు నిన్ను సంఘానికి సంఘబద్ధగా కావలిగా ఉంచాను. నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరింపజేయి. అది నేను చెప్పినట్టుగా సంఘస్థులు వినాలి, కానీ దేవుని మాటలు చెప్పినట్టు సంఘస్థులు చెప్పినట్టు పాస్టర్ గారు వినాల్సిన అవసరం లేదు అని చెబుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుందిగా, క్లారిటీగానే ఉందిగా. అది సేవకు సంఘస్థులు చెప్పినట్టుగా పాస్టర్ గారు చేయాలి తూచే తప్పకుండా అని అన్నాడా, లేదా పాస్టర్ గారు చెప్పిన అది కొన్ని సంఘాలు రివర్స్ అవుతూ ఉంటుంది. ప్యూర్ ఆపోజిట్. అది అన్ని సంఘాలని చెప్పట్లేదు. ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ సేవకుడు కరెక్ట్గా ఉండాలి, ప్లస్ తప్పు చేసినప్పుడు గద్దించాలి. తప్పు చేసినప్పుడు మన పిల్లలు ఉంటారండి కుటుంబంలో, అలా తప్పు చేసినప్పుడు గద్దిస్తారా, లేకపోతే గద్దెయకుండా అట్లా వదిలేసేస్తారా? గద్దిపోతే ఏమైందంటే రెండోసారి మళ్ళీ అలవాటు అయిపోద్ది. అదే సంఘస్థులు కూడా కొంతమంది ఒక్కొక్కసారి తప్పు చేస్తూ ఉంటారు. తప్పు చేసినప్పుడు గద్దించి వాళ్ళని సరిగ్గా లైన్లో పెట్టుకోవాలి. లేకపోతే ఈసారి పెద్దది చేసినా కూడా మా పాస్టర్ గారు ఏం అంటలేదులే అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారన్నమాట. అది ప్రేమతోనే, అది కఠినంగా పగతో కాదు నేను అనేది, ప్రేమతోనే గద్దించి వాళ్ళని సక్రమంగా ఉండేటట్లుగా నా మాటలుగా చెప్పన్నాడు దేవుడు. ఇంకా మనం చూడగలిగితే మనకిచ్చే ఒక మంచి జాబ్ ఇచ్చాడు కదా. ఏం జాబ్ ఇచ్చాడండి దేవుడు? బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉందండి జాబు. ఏదో కొద్దిమందికి అనుకోమాకండి. ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక జాబ్ అనేది వచ్చింది. ఏంటి ఆ జాబు? సువార్త ప్రకటించే జాబు, పని. మా డబ్బులు రావుగా చెబితే అంటే డబ్బుల కోసమేనండి. మనం ఇప్పుడు సంఘం మీద నిలబడి ఒక నీకు 50 మంది 100 మంది వస్తే అప్పుడు నువ్వు సంఘం మీద నిలబడి వాళ్ళు ఇచ్చే కానుకలతో బతుకు. లేదా ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడండి, మీరు నేను కూర్చుంటాను వచ్చి నాకు కానుకలు ఏంటి అన్నాడా, లేకపోతే నేను డేరాలు కుట్టుకొని సువార్త పని చేసుకుంటున్నా అని చెప్పాడు ఆయన. జాబ్ చేసుకుంటాయినా పని చేసుకుంటాయినా సరే సువార్త చేయొచ్చండి. కొంతమంది దేవుడిని పిలిచాడు, నేను ఏ పనికి వెళ్ళకూడదు అట్లా చచ్చిపోవాలి కానీ అంటారు. తప్పండి అది. అసలు బైబిల్ ఏమర్థమైందని చెప్పుకోవాలి. పేతురు గారు చేపలు పట్టుకుంటుంటేనే వెళ్ళి ఆయన హెల్ప్ చేశాడు యేసుక్రీస్తుల వారు. ఎక్కడొద్దన్నాడు ఆయన జాబ్ చేయొద్దని. అప్పుడు నీకు ఫుల్గా పెద్ద సంఘం వచ్చింది, ఓకే, అప్పుడు నువ్వు బతుకు పూర్తిగా సేవ చెయ్యి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నారు, బడా సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, యూట్యూబ్ మీద బతుకుతున్నారు, సంఘం మీద బతుకుతున్నారు. వాళ్ళు చక్కగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు. అది ఇంట్లో వాళ్ళు రోజు ఏడుతున్నారు అనుకోండి, మేము కూర్చొని మాకు టిఫిన్ లేదు, మాకు ఉప్మా పెడుతున్నా అని బాధపడుతుంటే అప్పుడే ఎట్లా ఉంటుంది. అసలు అది కూడా లేదనుకోండి, టిఫిన్ లేదు, పొద్దున పాటు టిఫిన్ మిస్సు, మధ్యాహ్నం భోజనం మిస్సు, సాయంత్రం మీకు కొంచెం స్నాక్స్ లాంటిది పెడతాం సరిపెట్టుకుని అంటే అప్పుడు ఏమంటారండి ఇంట్లో వాళ్ళు, నువ్వు మాకు వద్దు అని రాజీనామా చేసేస్తారనమాట. అట్లా ఉంటుంది. అందుకు మరి కుటుంబాన్ని చూసుకోవాలి, దేవుని పని చూసుకోవాలి. ఆయన పస్తులు ఉండవని చెప్పట్లేదండి ఎక్కడ కూడా. మీరు పని చేయకోకుండా ఒళ్ళు బద్దకస్తులాగా ఉండొద్దు అన్నాడు. ఏదో మనిషి అయిన తర్వాత ఏదో పని వచ్చిద్దా లేదండి? ఏదో ఒక పని రాదా? ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక పని వచ్చిద్దండి. ఆ పని ద్వారాగా డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ సువార్త చేయి. కాదు మేము ఆ 3-4 ఉన్నారనుకున్న సంఘంలో వాళ్ళకి వెళ్ళి కూకుంటా, వీళ్ళెళ్ళి అక్కడికి వెళ్ళి కూకుంటారు కూర్చొని మాకు బియ్యం ఎట్లా అడుగుతా ఉంటారు. ఇట్లా వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకోవాలి కానీ మనం అడుక్కోకూడదండి. ఇళ్ళంబడి జరిగి సేవకులు మనం ఎవరు పని చేస్తున్నాం, దేవుడు పని చేస్తున్నాం, ఆ ప్రేమతో పెట్టడానికి తీసుకుని తప్పేం లేదు. బలవంతం చేయకూడదు. కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు వద్దులే కానీ తీసేస్తున్నా. సరే, ఇంకా మనం ఇంకొక వచనానికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 6:9 6-9. యెషయా గ్రంథము 6:9 ఒకసారి చదవండి. 8-9 వచనాలు.
అప్పుడు నేను ఎవరిని పంపేదను? నేను ఎవరిని పంపే సువార్త ప్రకటించడానికి? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగింపుము నేనున్నాను, నన్ను పంపుమనగా. ఏ మాట అందెవరో తెలుసా? యేసుక్రీస్తు గారండి. ఆయన నీవు పోయి ఈ జనులలో ఇట్లున్నాను. సరిపోద్దండి. దేవుడు ఏమడుతుంటే ఎవరు పోతారు? దేవదూతలేమో అక్కడేమో పరలోక రాజ్యంలో అంట టెప్పెట్లు కొట్టుకుంటా ఆయన బాగా పొగుడుతున్నారు. అయినా కానీ ఎవరు పోతారు మా నిమిత్తం అంటే యేసుక్రీస్తు నేను వెళ్తాను, నీ బాధ నేను చూడలేని చెప్పేసి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన యొక్క ప్రాణాన్ని మనకి అర్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన ఉన్నాడు భూమి మీద. ఆయన వెళ్తా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడండి? సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి. ఇప్పుడు మనందరం శిష్యులమా కదా యేసుక్రీస్తు వారికి? మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి. సువార్త ప్రకటించాలి. అయ్యో సువార్త ప్రకటింపబోయిన ఏళ్ళ నాకు శ్రమ అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఎక్కడ శ్రమ ఆయనకి? సువార్త ప్రకటించకపోతే ఈ భూమి మీద కాదు, ఈ చచ్చిపోయిన తర్వాత బెనిఫిట్ అని చెప్పిన ఆయన ఈ లోకం గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఆయన నరకానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటున్నాడు ఆయన. శ్రమ అంటే అది. మరి ఆయన అంతటోడే ఆ మాట మాట్లాడితే మనం ఇంకెంత చేయాలి? అసలు ఎంతో కొంత చేయాలా లేదా? అన్ని సంఘాలు కట్టినాయనే ఆ మాట మాట్లాడితే మరి మనం ఇంకెంత చేయాలి అని ఒకళ్ళు ఎవరికాళ్ళు ఆలోచించుకోవటం. మన స్థాయిని బట్టి మనం చేయాల్సి వస్తుంది. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. లోకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చదవండి. లోకా సువార్త 10:2. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనని, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంపవేడు. సరిపోద్దండి. కోత విస్తారం ఉందంటే ఏం కోత అండి ఇది? వ్యవసాయం. అన్ని జనులు అనే వాళ్ళు భారతదేశంలో ఫుల్గా ఉన్నారా? ఎక్కడన్నా ఒకసారి కనబడుతున్నారా? 95%. క్రైస్తవులు ఇండియాలో 7% మంది. వీరు హిందువులు ఎంతమంది? 84% మంది ఉన్నారు. 84% మంది ఉన్నారు హిందువులు. మరి క్రైస్తవులు మరి భారతదేశంలో బాగా కోత అనేది ఎక్కువగా ఉందా లేకపోతే చాలా తక్కువ? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే తక్కువగా ఉంది, కానీ మన భారతదేశంలో ఎక్కువ కోత ఉంది. కోత అంటే ఏంటి? చాలామంది దేవునిలోనికి రాని వారని అర్థం. పంట కోసేవాళ్ళు. ఏ పంట అండి? ఆత్మల పంట మనం పండించాల్సింది. ఈ ఆత్మలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న పంటను ఏం చేయాలండి? నీరు పోసి సాగు చేయాల్సిన పని ఎవరి మీద పెట్టాడు ఆయన? మీరు అందరూ నాకు శిష్యులు అని చెబుతున్నారు కదా. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా ఈ యొక్క భారం అనేది ఖచ్చితంగా ఉందని చెప్పడం జరుగుతుంది. నిరుద్యోగస్తులకు శుభవార్త ఏంటంటే ఎవరు పడితే వాళ్ళకి ఎట్లాగైతే జాబ్ ఇవ్వరో అలాగే ఈ జాబులకు వచ్చిన వాళ్ళు నిరుద్యోగులు చాలా కరెక్ట్గా ఉండి కొద్ది మందినైనా సరే, కనీసం ఇద్దరినైనా సరే, 100 మందిని లేకపోతే 200 మందిని 1000 మంది ఉంటేనే నిన్ను పర్లోక రాజ్యానికి రాణిస్తాను. అట్లా కనీసం ఒకళ్ళకైనా ఇద్దరికైనా సరే, 2-3 కూడి ఎక్కడైతే ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. కనీసం ఒకళ్ళనైనా ఇద్దరినైనా మన ద్వారా పర్లోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగితే మన యొక్క జన్మ ధన్యమైనట్టు. మనం కూడా పర్లోక రాజ్యానికి వెళ్తాం అన్నమాట. లేదా నీకు చెప్పడం చేత కాదు, చెప్పించే పనులు అయినా సరే మనం ఉండాలి. గృహ కూడుకులైనా పెట్టించుకోవాలి. పిలిచి వాళ్ళకి దేని యొక్క మాటలు అందించి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వచ్చేలాగా సహాయం చేయాలి. అది నిరుద్యోగస్తులకు శుభవార్త ఏంటంటే ఈ లోకం నుంచి ఇంకో లోకానికి తీసుకెళ్ళటానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతి స్తోత్రం. ఇప్పటి వరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి.
ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం, వీటిలో పడిపోకుండా మరి నిరుద్యోగస్తులకు శుభవార్తను చెప్పావు తండ్రి నాయన. ఏదో పట్టుకూటు కోసం కాకుండా ఆత్మలను పండించే వారిగా, ఆత్మలను రాజ్యంలోనికి చేర్చే వారిగా ఇచ్చిన ఈ పనిని బట్టి నీకు కోటాను కొట్టదు నా స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో ఎన్నో పనులు ఉన్నాయి, కూటు కొరకు కోటి విద్యలు అన్నారు, కానీ ఈ లోకంలో అయితే అన్నిటికన్నా అతి గొప్ప పని ఏంటంటే నీ యొక్క పని చేయటమే తండ్రి. నీ యొక్క పని చేసి కొద్దిమందినైనా నీ యొక్క రాజ్యంలోనికి వచ్చేలాగా సహాయం చేయడానికి అటు జ్ఞానాన్ని మాకు ఇచ్చి మేము కూడా నీ యొక్క రాజ్యంలో మేమందరం కూడా చిన్నమందగా కూడి మేము ఆరాధిస్తూ ఉండగా మమ్మల్ని అందరం కూడా నీ యొక్క రాజ్యంలో జ్ఞానం చేసుకుని బతిమలాడుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో వారందరిని కూడా నీ యొక్క రాజ్యంలోనికి చేర్చుకొని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.